చూడండి, ఉపవాసమనేది చాలా శక్తివంతమైన ఆత్మీయ ఆచరణ. కాని నిజం చెప్పాలంటే చాలామంది దీని అసలు శక్తిని అర్థం చేసుకోలేదు. మనం సాధారణంగా భోజనం మానేయటం ప్లస్ కొంచెం ప్రార్థన అనుకుంటాం. కాని ఉపవాసం అంతకంటే చాలా లోతైనది. మీరు ఇప్పటివరకు చేసినది కేవలం ప్రారంభమే. ఉపవాసం ఎందుకు? మీరు కేవలం దేవునికి దగ్గరవ్వడానికి మాత్రమే ఉపవాసం చేయటం కాదు. దేవుడు మిమ్మల్ని ఒక ఆయుధంగా మార్చటానికి ఉపవాసం ఉపయోగిస్తాడు. మీరు ఉపవాసంలో ఎంత లోతుకు వెళ్తే మీ జీవితంలో అంత పెద్ద మార్పులు చూస్తారు. మొదటి స్థాయి పార్షియల్ ఫాస్ట్. సరే, మొదటిది చాలా సింపుల్. దీనిని పార్షియల్ ఫాస్ట్ అంటారు. అంటే పూర్తిగా భోజనం మానేయటం కాదు, కాని కొన్ని ఇష్టమైన ఆహారాలను వదిలేయటం. దానియేలు కూడా ఇదే చేశాడు. ఇది ఎందుకు మంచిదంటే మీకు క్రమశిక్షణ వస్తుంది, మీ శరీరం మీద నియంత్రణ వస్తుంది. మెల్లగా మీరు దేవుని స్వరం వినడం ప్రారంభిస్తారు. రెండవ స్థాయి నార్మల్ ఫాస్ట్. ఇప్పుడు ఇంకో లెవెల్కి వెళ్దాం. ఇది నార్మల్ ఫాస్ట్. ఇక్కడ మీరు పూర్తిగా ఆహారం మానేస్తారు, కాని నీళ్లు తాగుతారు. ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే మీరు దేవునికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. దేవా, నాకు నీ అవసరం భోజనం కంటే ఎక్కువ అని. ఇక్కడి నుంచి నిజమైన మార్పులు మొదలవుతాయి. మూడవ స్థాయి అబ్సల్యూట్ ఫాస్ట్. ఇది చాలా సీరియస్ లెవెల్. ఇక్కడ ఆహారం మాత్రమే కాదు, నీళ్లు కూడా మానేస్తారు. సాధారణంగా 3 రోజులు. ఎస్తేరిలా చేసింది. అది ఒక ప్రాణాపాయం పరిస్థితి. కాబట్టి ఇది సాధారణంగా చెయ్యకూడదు. పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం ఉంటే మాత్రమే చెయ్యాలి. నాల్గవ స్థాయి ఎక్స్టెండెడ్ ఫాస్ట్. ఇప్పుడు దీర్ఘకాల ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు లేదా 40 రోజులు. యేసు 40 రోజులు ఉపవాసం చేశాడు. ఈ లెవెల్లో మీరు దేవునితో చాలా లోతైన అనుభవాలు పొందుతారు. మీ జీవితానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శనం కూడా వస్తుంది. 5వ స్థాయి కార్పొరేట్ ఫాస్ట్. ఇది ఒంటరిగా చేసే ఉపవాసం కాదు, సమూహంగా, చర్చిగా చేసే ఉపవాసం. ఇది ఎందుకు శక్తివంతమంటే ఒక్కడి శక్తి కంటే సమూహ శక్తి చాలా ఎక్కువ. ఇలాంటి ఉపవాసాలు దేశాలను కూడా మార్చగలవు. 6వ స్థాయి లైఫ్ స్టైల్ ఫాస్ట్. ఇది ఒక అలవాటు లాంటిది. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాదు, మీ జీవితం మొత్తం ఉపవాసం భాగమవుతుంది. యేసు కూడా మీరు ఉపవాసం చేసినప్పుడు అన్నాడు. అంటే ఇది సాధారణంగా ఉండాలి అని అర్థం. 7వ స్థాయి బ్రైడల్ ఫాస్ట్. ఇది అత్యున్నత స్థాయి. ఇక్కడ మీరు ఏదైనా పొందటానికి ఉపవాసం చేయడం కాదు, దేవునితో ఉండటానికి మాత్రమే ఉపవాసం చేస్తారు. అన్నా ప్రవక్త ఇలా జీవించింది. ఆమె దేవుని సన్నిధిలోనే ఉండేది. ముఖ్యమైన సత్యం, ఒక్క విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఉపవాస స్థాయి సమానం ఒక ఆత్మీయ అధికార స్థాయి. మీరు లోతుకు వెళ్తే మీరు పెద్ద విషయాలను జయించగలరు. యెషయా 58. దేవుడు చెప్పిన ఉపవాసం ఎలా ఉండాలి? బంధనలు విరగాలి, బాధలు తొలగాలి, తొలగాలి, జనాలు విముక్తి పొందాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీమీద వస్తాయి. ఒక హెచ్చరిక, ఇది చాలా ముఖ్యమైనది. ప్రార్థన లేకుండా ఉపవాసం చేస్తే అది కేవలం ఆకలితో ఉండడం మాత్రమే. కాబట్టి ఉపవాసం ప్లస్ ప్రార్థన సమానం శక్తి. ఉపవాసం ఏమి చేస్తుంది? ఉపవాసం మీ పరిస్థితులను మాత్రమే మార్చదు, మిమ్మల్నే మార్చుతుంది. మీ ఆలోచనలు మారతాయి, మీ బలహీనతలు తగ్గుతాయి, మీరు బలమైనవారవుతారు. ఎలా ప్రారంభించాలి? మీరు కొత్త అయితే పార్షియల్ ఫాస్ట్తో ప్రారంభించండి. తర్వాత మెల్లగా నార్మల్ ఫాస్ట్కి వెళ్ళండి. ఇతరులతో పోల్చుకోకండి. దేవుడు మీ ప్రయాణాన్ని చూస్తాడు.
చివరగా ఒకటి చెప్పాలి. దేవుడు మీను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. లెవెల్ 1లోనే ఉండిపోకండి. మెల్లగా లెవెల్ 7 వరకు ఎదగండి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఉపవాసమంటే కేవలం భోజనం మానేయడం మాత్రమే కాదు. అది మన జీవితాన్ని పూర్తిగా దేవుని వైపు మళ్లించడం. మనకి ఇష్టమైన వాటిమి టీవీ చూడడం కావచ్చు, ఫోన్లో టైం వేస్ట్ చేయడం కావచ్చు, స్నేహితులతో అవసరంలేని గడుపు కావచ్చు. ఇవి కూడా మన మనసును ఆక్రమిస్తే అవే మనకు ఆహారం లాంటివి అవుతాయి. అందుకే నిజమైన ఉపవాసమంటే శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా నియంత్రణ, మన ఆలోచనలను శుద్ధి చెయ్యడం, మన హృదయాన్ని దేవునివైపు మళ్లించడం. మీరు కేవలం తినడం ఆపితే అది ఉపవాసం కాదు. మీరు మీ దృష్టిని, మీ ఆలోచనలను, మీ సమయాన్ని దేవునివైపు మళ్లించినప్పుడు అదే నిజమైన ఉపవాసం. అందుకే ఈ రోజునుంచే నిర్ణయం తీసుకోండి. నేను కేవలం ఆహారం మాత్రమే కాదు, నా మనసును కూడా దేవునికంకితం చేస్తాను అని. అప్పుడు మీరు చూసే మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.